హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు మనం ఫ్లూయిడ్ మెకానిక్స్లో టాపిక్స్ అని ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇది లాస్ట్ అనమాట. లాస్ట్ 3 ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి వచ్చాం. ఓకే, సో ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో మనం ఆల్రెడీ సర్ఫేస్ టెన్షన్ గురించి మాట్లాడుకున్నాం, కానీ దానికి రిలేటెడ్గా ఉన్న క్యాపిలరీ యాక్షన్ అలాగే వేపర్ ప్రెషర్ వీటి గురించి కూడా, అంటే ఇది కొంచెం క్లోజ్లీ రిలేటెడ్ కాబట్టి సర్ఫేస్ టెన్షన్ అనేది మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్లీ మనం మాట్లాడుకున్నట్టు ఒక పార్టికల్కి ఇంకో పార్టికల్కి, అంటే సేమ్ ఒక లిక్విడ్లో ఉన్న సేమ్ పార్టికల్స్కి మధ్యలో ఉండే కొహెసివ్ ఫోర్స్ వల్ల టెన్జైల్ ఫోర్స్ అనేది ఏర్పడుతుంది అని అనుకున్నాం, రైట్? సో ఇక్కడ ఏవైతే సర్ఫేస్ మీద ఉందో సో ఆ ఫోర్సెస్ అనేవి టెన్జైల్ అవ్వడం వల్ల ఇక్కడ కొంత ఫోర్స్ అనేది వస్తుంది. అది సిగ్మా ఈక్వల్ టు ఫోర్స్ బై లెంత్ అని మాట్లాడుకున్నాం. దీని యొక్క యూనిట్స్ కూడా న్యూటన్ పర్ మీటర్ అని మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ టెన్జైల్ అంటే కొహెసివ్ ఫోర్సెస్ వల్ల అలాగే అడ్హెసివ్ ఫోర్సెస్ వల్ల, అంటే ఇక్కడ ఎలా అయితే ఈ పార్టికల్స్ ఉన్నాయో ఏవైతే ఈ సర్ఫేస్ని ఆనుకుని ఉన్నాయో ఆ పార్టికల్స్కి ఏమవుతాయి, పార్టికల్స్కి కొంత అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది పక్కనున్న గ్లాస్తో కానీ అది స్టీల్ కానీ ఏదైనా. సో ఆ ఫోర్సెస్ అనేవి ఇక్కడ ఏదైనా మనం ఒక బేకర్ తీసుకుని దాంట్లో వాటర్ నింపి ఒక చిన్న ట్యూబ్ ఇన్సర్ట్ చేస్తే సో ఈ కొహెసివ్ అడ్హెసివ్ ఫోర్సెస్ వల్ల ఇందులో రైజ్ కానీ ఫాల్ కానీ అవ్వడాన్ని మనం క్యాపిలారిటీ యాక్షన్ అని అంటాం. దేనివల్ల, ఏ ఫోర్సెస్ వల్ల? సో కొహెసివ్ అండ్ అడ్హెసివ్ ఫోర్సెస్, రైట్? సో కొహెసివ్ అండ్ అడ్హెసివ్ ఫోర్సెస్ వల్ల ఇందులో రైజ్ కానీ ఫాల్ కానీ అయితే దాన్ని క్యాపిలరీ రైజ్ లేదా క్యాపిలరీ ఫాల్ అని అనడం జరుగుద్ది. అంటే నథింగ్ బట్ ఇక్కడ వాటర్ అనేది ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు ఉండాలి. ఫర్ సపోజ్ మనం ఇందులో ఇది ఒక ట్యాంక్, ఫర్ సపోజ్ ఈ ట్యాంక్ అనుకుందాం. సో ఇందులో హెడ్ అనేది ఉంటే, హెడ్ అని చాలాసార్లు మాట్లాడుకుంటాం కదా. సో ఇక్కడ ఏదైనా ట్యూబ్ కనెక్ట్ చేసి దాన్ని ఇలా కిందకి దింపి మళ్ళీ ఇలా పైకి లేపితే సో ఎక్కడి వరకు వాటర్ లిఫ్ట్ అవుద్ది? ఫర్ సపోజ్ మన దగ్గర ఇంటి దగ్గర ఒక ట్యాంక్ ఉంది. సో అది ఈ హైట్లో ఉంది, రైట్? సో ఈ హైట్లో ప్లేస్ చేసాం, పైన పెట్టాం, బాగా అంటే టెర్రస్ మీద పెట్టాం. సో వాటర్ దీంట్లో నింపితే ఎక్కడ దాకా వస్తుంది? ఇక్కడ దాకా వస్తుంది కరెక్ట్గా. బికాస్ హెడ్ అనేది గ్రౌండ్ మీద నుంచి ఇంత దూరంలో ఉంది కాబట్టి సో ఇంతవరకు వస్తుంది. బట్ దీన్ని దాటి పైకి వెళ్ళడాన్ని, అంటే ఈ సర్ఫేస్ ఏదైతే ఫ్రీ సర్ఫేస్ ఉందో దాన్ని దాటి పైకి వెళ్ళడాన్ని మనం క్యాపిలరీ యాక్షన్ అంటాం. ఇక్కడ దీనికి కారణమయ్యే ఫోర్సెస్ ఏంటంటే కొహెసివ్ అండ్ అడ్హెసివ్ ఫోర్సెస్, రైట్? సో ఇక్కడ సర్ఫేస్ టెన్షన్లో సర్ఫేస్ టెన్షన్ కారణం ఏంటంటే ఓన్లీ కొహెసివ్ ఫోర్సెస్ మాత్రమే కారణం, రైట్? సర్ఫేస్ టెన్షన్ అవ్వడానికి ఓన్లీ కొహెసివ్ ఫోర్సెస్. బట్ ఇక్కడ వచ్చేసరికి క్యాపిలరీ యాక్షన్కి వచ్చేసరికి కొహెసివ్ అండ్ అడ్హెసివ్ ఫోర్సెస్. ఓకే, సో ఇన్ కేస్ ఎప్పుడు రైజ్ అవుద్ది, ఎప్పుడు ఫాలో అవుద్ది అంటే కనుక, సో రైట్, ఇప్పుడు ఎప్పుడు రైజ్ అవుద్ది, ఎప్పుడు ఫాలో అవుద్ది అనే దాన్ని మనం చూద్దాం. అంటే క్యాపిలరీ రైజ్ ఎప్పుడు అవుద్ది, క్యాపిలరీ ఫాల్ ఎప్పుడు అనేది చూద్దాం. సో ఇన్ కేస్ కొహెసివ్ ఫోర్సెస్ అనేవి గ్రేటర్ దాన్ అడ్హెసివ్ ఫోర్సెస్ ఉంటే, ఓకే, సో కొహెసివ్ ఫోర్సెస్ అనేవి అడ్హెసివ్ ఫోర్సెస్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఫాలో అవుద్ది, రైట్? సో అలాగే అడ్హెసివ్ ఫోర్సెస్ అనేవి గ్రేటర్ దెన్ కొహెసివ్ ఫోర్స్ ఉంటే అప్పుడు రైజ్ అవుద్ది. సార్ అలా ఎందుకు అవుద్ది సార్? ఓకే, ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, సో కొహెసివ్ ఫోర్సెస్ అంటే కొహెసివ్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఒక పార్టికల్కి ఇంకో పార్టికల్కి మధ్య ఉండే అట్రాక్షన్. సో ఒకదాంతో ఇంకోటి ఎక్కువ బాండింగ్తో ఉంటే అవి పైకి వెళ్ళడానికి చూస్తాయా? లేదు, రైట్? సో అలా పెరగవు, అవునా కదా? ఇప్పుడు మన ఫ్రెండ్ లాగుతున్నాడు, మనం ముందుకెళ్తామా? వెళ్ళాం, అక్కడే ఉండిపోతాం. సో ఇన్ కేస్ మన ఫ్రెండ్ మనల్ని పుష్ చేస్తున్నాడు, ఏం చేస్తాం? ముందుకెళ్తాం, రైట్? సో ఇక్కడే ఉండిపోవాలి అనుకున్నప్పుడు ఈ అట్రాక్షన్ అనేది ఉండడం వల్ల మనం అక్కడ నుంచి ఎదగం. ఎప్పుడైతే అట్రాక్షన్స్ పెరిగిపోతాయో సో అప్పుడు కొహెసివ్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? అక్కడే ఉంటాం, ఎక్కడ ఉన్నా అక్కడే ఉంటాం, రైట్? సో అలాంటప్పుడు ఫాల్ జరుగుద్ది, రైట్? సో ఇప్పుడు మినిస్కస్, ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇన్ కేస్ వాటర్ లెవెల్ ఇది అనుకుంటే సో ఇక్కడి నుంచి ఇలా కిందకు ఉండడాన్ని ఫాల్ అంటారు, రైట్? సో ఇక్కడ ఏమవుద్దంటే మినిస్కస్ అంటారు. ఈ ఏదైతే సర్ఫేస్ ఉందో, సో లోపల ఏదైతే సర్ఫేస్ ఉందో, అంటే మనం పెట్టిన ట్యూబ్ లోపల ఏదైతే వాటర్ ఫామ్ అయిందో సో ఈ మినిస్కస్ అనేది ఎలా ఉంటుందంటే కాన్వెక్స్ షేప్లో ఉంటుంది ఇన్ కేస్ ఫాల్ అయితే, రైట్? ఇన్ కేస్ రైజ్ అయితే ఎలా ఉంటుంది? మినిస్కస్ అనేది రైజ్ అయితే కాన్కేవ్ షేప్లో ఉంటుంది, రైట్? కాన్కేవ్ షేప్లో ఉండడం జరుగుద్ది, రైట్? బేకర్ దగ్గర నుంచి దాని యొక్క ఫ్రీ సర్ఫేస్ నుంచి కొంత హైట్ అనేది వెళ్ళడం జరుగుద్ది. సో దీన్నే మనం హెచ్ అంటాం,
ఓకే, ఇన్ కేస్ ఇక్కడ కూడా చూపిస్తారు ఇది హెచ్ అని, రైట్. సో ఈ హెచ్ అనేది మైనస్లో ఉంటే మనకి అది ఫాల్ అని అర్థం, ప్లస్లో ఉంటే అంటే పాజిటివ్లో చూపిస్తే అది రైజ్ అని అర్థం, రైట్. సో ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి సంబంధించి ఫార్ములా యాక్చువల్ డెరివేషన్ ఉంటుంది ఇక్కడ ఉన్న టీటా బట్టి యాంగిల్ బట్టి. సో అలాగే మనకున్న సర్ఫేస్ టెన్షన్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని సో ఫార్ములా వచ్చి 4 సిగ్మా కాస్ థీటా బై ఒమేగా డి. సో ఒమేగా అంటే ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్, యాక్చువల్లీ దీన్నే రో జీడి అని కూడా రాస్తారు. రో జీ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ఎప్పుడు స్పెసిఫిక్ వెయిట్ గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్నాం. మాస్ ఇంటూ గ్రావిటీని ఏమంటాం, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మాస్ని ఏమంటాం, స్పెసిఫిక్ వెయిట్ అని అంటాం. సో ఆ వెయిటే ఇక్కడ రాసాం. సో 4 సిగ్మా బై కాస్ థీటా బై ఒమేగా డి. ఇన్ కేస్ ఇదే ఆర్లో రాస్తే అంటే మనం ఇదే ఆర్లో రాస్తే కనుక సో డి అంటే ఏంటి 2r అవుద్ది, రైట్. సో ఇక్కడ 4 సిగ్మా కాస్ థీటా బై ఇక్కడ ఒమేగా 2r ఉంటుంది. సో ఇక్కడ 4లో 2 టైమ్స్ పోతే 2 సిగ్మా కాస్ థీటా బై ఒమేగా ఆర్ అనేది మిగులుతుంది. ఓకే, రేడియస్లో చెప్తే కనుక ఒకవేళ రేడియస్ ఇస్తే కనుక. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ మన టీటా అనే యాంగిల్ ఉంది కదా, సో ఈ టీటా అనేది ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు మ్యాక్సిమం క్యాపిలరైజ్ అవుద్ది. సో ఎగ్జాంపుల్ వాటర్ అనేది 0, టీటా 0 మెయింటైన్ చేస్తుంది అనమాట. దేంతో మనకి గ్లాస్తో, ఓకే, అక్కడ పెట్టిన గ్లాస్ ట్యూబ్తో. అదే ఇన్ కేస్ మెర్క్యూరీ అయితే 128 డిగ్రీస్ మెయింటైన్ చేస్తుంది. సో ఈ 120 డిగ్రీస్ అనేది ఎందుకు వస్తుందంటే ఇక్కడ అంటే మనకి కొహెసివ్ ఫోర్సెస్ అనేవి దేంట్లో మనకి మెర్క్యూరీలో చాలా ఎక్కువ. సో అందుకని ఇక్కడ గ్లాస్తో అంత యాంగిల్ మెయింటైన్ చేయడం అనేది జరుగుద్ది, రైట్. సో అందుకని ఎప్పుడైతే టీటా 0 ఉందో అప్పుడు మ్యాక్సిమం అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే టీటా 0 అయితే కాస్ టీటా 0 అయితే 1 అవుద్ది. సో 4 సిగ్మా బై ఒమేగా డి. సో ఇక అక్కడ తగ్గేదే లేదు, పెరుగుతూనే ఉంటుంది, రైట్. సో ఇన్ కేస్ ఇక్కడ అడ్హెసివ్ ఫోర్సెస్ అనేవి గ్రేటర్ దెన్ కోహెసివ్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి వాటర్లో రైజ్ అవ్వడం జరుగుద్ది, అలాగే యాంగిల్ కూడా తగ్గడం జరుగుద్ది, రైట్. ఇప్పుడు దేనికి ప్రపోర్షనల్ అంటే రైజ్ అవ్వడానికి కానీ ఫాలో అవ్వడానికి కానీ దేనికి ప్రపోర్షనల్ అంటే హెచ్ ఈక్వల్ టు మనం రాసుకున్న ఫార్ములా ప్రకారం 4 సిగ్మా బై ఒమేగా డి, ఓకే, కాస్ థీటా కూడా. సో ఇక్కడ దేనికి ప్రపోర్షనల్ అంటే హెచ్ అనేది అంటే క్యాపిటల్ రైజ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇక్కడ మనం చూస్తే పైన ఏదైతే ఉన్నాయో వాటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుద్ది. సో సర్ఫేస్ టెన్షన్కి, అలాగే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కింద ఉన్న స్పెసిఫిక్ వెయిట్కి డయామీటర్ పెరిగే కొలది రైజ్ అనేది అవ్వదు, ఓకే. సో డయామీటర్ ఎంత ఉండాలి అంటే డయామీటర్ అనేది డయామీటర్ అనేది ఎప్పుడు కూడా 6 mm కన్నా తక్కువ ఉండాలి, లెస్ దాన్ 6 mm ఉండాలి. అప్పుడే క్యాపిలర్ రైజ్ కానీ ఫాల్ కానీ అనే ఈ క్యాపిలర్ యాక్షన్ అనే దాన్ని మనం చూస్తాం. ఇన్ కేస్ డయామీటర్ అనేది 6 కన్నా ఎక్కువ ఉంటే అక్కడ ఎటువంటి క్యాపిలర్ యాక్షన్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి డయామీటర్ అంటే గ్లాస్ ట్యూబ్ ఏదైతే పెడతామో అది 6 mm కన్నా తక్కువ ఉండాలి. సో వీటిని సింప్లిఫై చేస్తే ఒక 0.3 బై డి అని రాసుకోవచ్చు, ఓకే. సో వాటర్కి అయితే హెచ్ ఈక్వల్ టు 0.3 బై డి అని రాసుకోవచ్చు, అంటే క్యాపిలర్ రైజ్ డైరెక్ట్ కనుక్కోవడానికి. ఇక్కడ మనం ఏమని మాట్లాడుకున్నాం, సో ఒమేగా అంటే ఏదైతే 4 సిగ్మా కాస్ థీటా ఒమేగా డి ఉందో ఇక్కడ ఏదైనా రెండు క్యాపిలర్ ట్యూబ్స్ మధ్య కంపేర్ చేయమని ఇచ్చాడు అనుకుందాం. సో ఓకే, సో 2 డిఫరెంట్ వాటిలో పెట్టిందని అప్పుడు ఏమవుతుందంటే హెచ్1 బై హెచ్2 d1 బై d2 బై d1, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి రేషియో అనేది ఇలా ఉంటుంది. అంటే రెండు డయామీటర్స్ ఉన్న క్యాపిలరీ ట్యూబ్స్ని దాంట్లో ఇన్సర్ట్ చేస్తే దాంట్లో ఏమవుద్దంటే ఫస్ట్ దానికి క్యాపిలరీ రైజ్ ఇచ్చి సెకండ్ దాని యొక్క డయామీటర్ను అలాగే ఫస్ట్ దాని యొక్క డయామీటర్ ఇస్తే ఇలాంటి ఫార్ములా యూజ్ చేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే రెండింటిని ఈక్వేట్ చేస్తే సో మనకి హెచ్2 అంటే ఎందుకు అన్నింటిలో కూడా సర్ఫేస్ టెన్షన్ సేమ్ ఉంటుంది. అంటే ఒక వాటర్ బేకర్లో సో 2 క్యాపిలరీ ట్యూబ్స్ని ఇన్సర్ట్ చేస్తే అందులో రైజ్ని కనుక్కోమంటే ఒక 2 డయామీటర్స్ ఉన్నది ఒకదాని రైజ్ ఇంకో దాన్ని ఒక రైజ్ కనుక్కోమంటే ఒక దాన్ని ఇచ్చి ఇంకో దాన్ని కనుక్కోమంటే అప్పుడు హెచ్1 బై హెచ్2 ఈక్వల్ టు d2 బై d1 వస్తుంది. ఎందుకంటే ఆ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు, సేమ్గా ఉంటుంది కాబట్టి అక్కడ సర్ఫేస్ టెన్షన్ సేమ్గా ఉంటుంది, డెన్సిటీ సేమ్గా ఉంటుంది, బట్ మారేదల్లా ఒక డయామీటర్ మాత్రమే. సో ఆ కాన్స్టెంట్స్ కొట్టుకుపోతే ఆ ఫార్ములా మనకి మిగులుద్ది అనమాట, రైట్. సో ఇది కంప్లీట్గా క్యాపిలరీ యాక్షన్ గురించి. సో క్యాపిలరీ యాక్షన్ అనేది కంప్లీట్గా దేని వల్ల జరుగుతాయి, బోత్ కోహెసివ్ అండ్ అడ్హెసివ్ ఫోర్సెస్, బట్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ కోహెసివ్ ఫోర్సెస్, రైట్. సో ఇది క్యాపిలరీ యాక్షన్ మన రియల్ లైఫ్లో ఎక్కడ చూస్తాం. క్యాపిలరీ యాక్షన్ అనేది ఎందుకు చూస్తాం అంటే ఇప్పుడు దీపాలు వెలుగుతున్నాయి. సో దీపాలు వెలుగుతున్నాయి అంటే కారణం ఏంటి అంటే ఒత్తిలో ఏదైతే ఒత్తి అనేది ఏంటి కాటన్లో ఏవైతే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయో దాని ద్వారా క్యాపిలరీ యాక్షన్ జరిగి పైకి మనకి వాటర్ అనేది అది మనకి ఆయిల్ అనేది కిరోసిన్ ల్యాంప్ అనేది పైకి వెళ్ళి వెళ్ళడం జరుగుద్ది, రైట్. సో అక్కడ మనం క్లియర్గా చూస్తాం. నెక్స్ట్ వేపర్ ప్రెషర్ అండ్ క్యావిటేషన్. సో వేపర్ ప్రెషర్ అండ్ క్యావిటేషన్ ఈజ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ మనం
డిస్కస్ చేసుకునే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి వేపర్ ప్రెషర్ అండ్ క్యావిటేషన్. ముఖ్యంగా మనం వీటిని ఎక్కడెక్కడ చూస్తాం. సో ఈ వేపర్ ప్రెషర్ అండ్ క్యావిటేషన్ అనే దాన్ని మనం ఎక్కడ చూస్తాం అంటే, మీరు బోర్వెల్స్ అంటే మీ దగ్గర బోర్స్ ఉంటే కనుక ఇది మీకు బాగా అర్థమవుతుంది. వేపర్ ప్రెషర్ అంటే ఏంటంటే ఫస్ట్ వాటర్ అనేది, ఏదైతే వాటర్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉందో అది గ్యాస్ ఫామ్లో మారడాన్ని మనం వేపరైజేషన్ అంటాం. ఏదైతే ఆ పద్ధతి ఉందో వేపరైజేషన్ అంటాం. అసలు వేపర్గా మారాల్సిన అవసరమే ఉంది వాటర్లా ఉండొచ్చుగా చక్కగా చల్లగా, ఓకే. కానీ ఎందుకు మారుద్ది అంటే వేపరైజేషన్ ఎందుకు మారుద్ది అంటే ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఏమైపోద్దంటే అంటే దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ అని H2O ఏదైతే ఉందో అది హీట్ అయిన తర్వాత మాలిక్యూల్స్ కింద అంటే ఎయిర్ మాలిక్యూల్స్ కింద మారిపోవడానికి ప్రయత్నిస్తుంది. టెంపరేచర్ ఎప్పుడైతే బ్రేక్ అవుద్దో, సో టెంపరేచర్ పెరుగుద్దో అప్పుడు బాండింగ్ బ్రేక్ అయ్యి గ్యాస్లో మారిపోవడానికి ట్రై చేస్తుంది. సో అలా గ్యాస్గా ఫామ్ అయింది ఏదైతే వాటర్ నుంచి లిక్విడ్ ఫామ్ నుంచి గ్యాస్ ఫామ్లో మారిందో దాన్ని మనం వాటర్ వేపర్ అంటాం. ఓకే, వాటర్ వేపర్ అంటాం. సో ఈ వాటర్ వేపర్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక, రైట్, సో దీంట్లో వాటర్ వేపర్గా మారడానికి మనం హీట్ చేయం. యాక్చువల్లీ ఏదైనా పైప్ లైన్లో వాటర్ ఫ్లో అవుతుంటే మనం హీట్ చేయం. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే బావిలో నీళ్లు తోడుకొని తాగితే చాలా చల్లగా ఉంటాయి. కానీ బోర్వెల్లో ఎప్పుడైతే బోర్లో నుంచి వాటర్ వస్తున్నాయో అప్పుడు అవి చాలా వేడిగా ఉంటాయి. కారణం ఏంటి? బికాస్ ద ప్రెషర్. ఓకే, ఇక్కడ ఈ ప్రెషర్కి దీనికి సంబంధం ఏంటంటే, సో బోర్వెల్లో మనం ఎక్సెసివ్ ప్రెషర్ అంటే వ్యాక్యూమ్ ప్రెషర్ క్రియేట్ చేసి పైకి వాటర్ని తీసుకొస్తున్నాం. అవునా కదా? బోర్వెల్లో వాటర్ వేడిగా ఉండడం మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. అంటే బయటకు వచ్చేసిన తర్వాత కాదు, జస్ట్ బయటకు వస్తున్నప్పుడు వేడిగా ఉండడం మీరు గమనించవచ్చు. కారణం ప్రెషర్ అనేది, ఎప్పుడైతే ప్రెషర్కి టెంపరేచర్కి ఒక రిలేషన్ ఉంది. ఓకే, సో ప్రెషర్ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా టెంపరేచర్ పెరిగిపోద్ది. బట్ ఇన్ కేస్ ఏదైతే బాయిలింగ్ పాయింట్ ఉందో అది ప్రెషర్ పెరిగే కొలది ఏమైపోద్ది అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది వాటరే కానీ అది ఏదైనా ఫ్లూయిడ్ కానీ దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది తగ్గిపోవడం జరుగుద్ది. అంటే మనం రూమ్ టెంపరేచర్ 20 degrees Celsius కదా, ఇన్ కేస్ ప్రెషర్ ఒక 10 PSI ఉండాలి అనుకుందాం, 10 PSI ఉండాలి, రైట్. సో ఇన్ కేస్ ఈ ప్రెషర్ అనేది అంటే ఈ 10 PSI ప్రెషర్ ఉంది దాంట్లో, ఇన్ కేస్ ఈ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది, అప్పుడు ఏమవుతుందంటే బాయిలింగ్ పాయింట్ ఎక్కడ 100 degrees Celsius దగ్గర, అవునా కదా? సో 100 degrees Celsius దగ్గర మనకు బాయిల్ అవ్వాలి వాటర్. బట్ ఇన్ కేస్ ఇది ఒక 30 PSI అలా అయింది అనుకోండి, ప్రెషర్ పెరిగింది, ఇంక్రీజ్ అయింది, అప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేది రూమ్ డిగ్రీ సెల్సియస్లోకి వచ్చేవచ్చు. 20 degrees Celsius అప్పుడే వాటర్ అనేది వేపర్లా మారిపోవడం జరుగుద్ది, రైట్. సో ఇలాంటి ఎఫెక్ట్ అనేది, ఇలాంటి ఫినామినా అనేది ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల అంటే వాటర్ అనేది బాయిల్ అయిపోయి లోపల మనకి ఈ గ్యాస్ బబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫామ్ అవడం జరుగుద్ది. సో ఎప్పుడైతే ఈ లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్ రీజియన్లోకి వస్తాయో, సో ఈ లో ప్రెషర్ రీజన్ నుంచి అంటే మన వ్యాక్యూమ్ క్రియేట్ హై ప్రెషర్ రీజియన్లోకి వస్తాయో, ముఖ్యంగా పైప్ బెండ్స్ దగ్గర వీటి దగ్గర ఏమవుతాయంటే ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బబుల్స్లా ఫామ్ అయ్యి ఇక్కడ బర్స్ట్ అయిపోవడం జరుగుద్ది, రైట్. సో ఇలా బర్స్ట్ అయిపోయినప్పుడు మనకి అక్కడ ఈ వేపర్ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ మాలిక్యూల్స్ ఏవైతే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయో వాటర్లో నుంచి, అవి ఎప్పుడైతే ఆ ఫ్రీ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అయ్యి బెండ్స్ దగ్గర వీటి దగ్గర ఎలా అయితే ఖాళీలు ఏర్పడతాయో, సో జాయింట్స్ దగ్గర వీటి దగ్గర ఏమవుద్దంటే ఆ బబుల్స్ అనేవి పేలిపోయి అంటే పగిలిపోయి అక్కడున్న పైప్తో ఆక్సిడేషన్ చేసి అక్కడ ఉన్న మెటీరియల్ని ఎరోడ్ అయ్యేలా చేస్తుంది. అలాగే పైప్ని సమ్టైమ్స్ బర్స్ట్ అయ్యేలా కూడా చేస్తుంది. ఎందుకంటే ఒకేసారి అన్ని అంటే బబుల్స్ పేలిపోవడం వల్ల ఎక్సెసివ్ ప్రెషర్ రావడం వల్ల ప్లాస్టిక్ పైప్స్ అయితే పగిలిపోయేలా ఉంటాయి. ఎందుకంటే ప్లాస్టిక్ అంత స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి. ఇన్ కేస్ ఐరన్ పైప్స్ అయితే ఏం చేస్తాయంటే మనకి అంటే కరోజన్ అవ్వడం జరుగుద్ది. అలాగే అక్కడ ఉన్న మెటీరియల్ అనేది ఎరోడ్ అయిపోవడం జరుగుద్ది, రైట్. సో అలాగే నాయిస్ అంటే అంటే అక్కడ లోపల జాయింట్స్ దగ్గర వీటి దగ్గర నాయిస్ని క్రియేట్ చేస్తే అలాగే డ్యూరబిలిటీని తగ్గించడం జరుగుద్ది. సో ఇది క్యావిటేషన్ అంటే మనం ఈ ఏదైతే మాలిక్యూల్స్ ఫామ్ అయినాయో బబుల్స్ కింద ఫామ్ అయినాయో అవి పేలిపోయి అక్కడ ఉన్న పైప్ మెటీరియల్ని పాడు చేయడాన్ని మనం క్యావిటేషన్ అంటాం, రైట్. సో దానివల్ల కరోజన్ వస్తుంది, అలాగే మనకి అక్కడ ఉన్న మెటీరియల్ అనేది ఎరోడ్ అయిపోద్ది. సో ఇది ముఖ్యంగా మనం క్యావిటేషన్ గురించి తెలుసుకోవాల్సిన విషయం. సో లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్ రీజన్కి వచ్చినప్పుడు అవి వెళ్ళిపోతాయి, రైట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ని ఒకసారి రివైజ్ చేసుకున్నట్టయితే సర్ఫేస్ టెన్షన్ అంటే ఓన్లీ కాసివ్ ఫోర్సెస్ వల్ల ఏర్పడేది సర్ఫేస్ టెన్షన్. ఇక్కడ పైన ఏదైతే ఉన్నాయో సర్ఫేస్ మీద అవి టెన్సైల్. సో సిగ్మా అనే దాంతో దీన్ని ఇండికేట్ చేస్తాం, ఫోర్స్ బై లెంత్ Nm/m. క్యాపిలరీ యాక్షన్ అంటే ఏదైతే వాటర్ కానీ అదేదో ఫ్లూయిడ్ ఉందో, సో ఒక క్యాపిలరీ ట్యూబ్ ఇన్సర్ట్ చేసినప్పుడు దాని యొక్క డయామీటర్ అనేది లెస్ దాన్ 6 mm ఉండాలి. సో అలాంటి పైప్ ఒకటి ఇన్సర్ట్ చేసినప్పుడు దాంట్లో జరిగే యాక్షన్ క్యాపిలరీ యాక్షన్ అంటారు. అది రైజ్ అవ్వడం కానీ ఫాల్ అవ్వడం కానీ,
సో దాన్ని 4 సిగ్మా కాస్ థీటా బై ఒమేగా డి కింద చెప్పొచ్చు, రైట్. ఇక టేటా అయితే వాటర్తో అయితే 0 డిగ్రీస్ అవుతుంది, టేటా ఇన్ కేస్ మెర్క్యూరీ అయితే 120 డిగ్రీస్. మెర్క్యూరీ అయితే అడ్హెసివ్ ఫోర్సెస్ అనేవి మెర్క్యూరీలో కొహెసివ్ ఫోర్సెస్ అనేవి గ్రేటర్ దాన్ అడ్హెసివ్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి ఫాలో అవుద్ది. ఓకే, ఇన్ కేస్ వాటర్లో అయితే కొహెసివ్ ఫోర్సెస్ అని గ్రేటర్ దాన్ అడ్హెసివ్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి ఇంక్రీజ్ అవుద్ది, రైట్. సో ఇక్కడ 4 సిగ్మా కాస్ థీటా బై ఒమేగా డి అంటాం. హెచ్ ఈక్వల్ టు 0.3/d అని డైరెక్ట్గా రాసేసుకోవచ్చు, ఎందుకంటే టేటా ఈజ్ 0 అయిపోద్ది. అలా అక్కడ మనం దాన్ని సింప్లిఫై చేస్తే 4 సిగ్మా బై ఒమేగా డిని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది 0.3 హెచ్ ఈక్వల్ టు 0.3/d. సో అలాగే రెండు ఇన్సర్ట్ చేసినప్పుడు h1/h2 d2/d1 కూడా అని రెండు వీటి మధ్య కంపేర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో వేపర్ ప్రెషర్ అంటే నథింగ్ బట్ ఏదైతే వేపర్ ఫామ్ అవుతుందో దాంట్లో అవి బబుల్స్ అనేవి పేలిపోవడం వల్ల హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్ రీజన్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు సో అక్కడ క్రియేట్ అయ్యే ప్రెషర్ అంటే బాయిలింగ్ పాయింట్, అంటే ప్రెషర్ పెరిగిపోవడం వల్ల బాయిలింగ్ పాయింట్ తగ్గిపోయి వాటర్కి సో అక్కడ వేపర్ కింద ఫామ్ అవడానికి వేపర్ ప్రెషర్ అంటాం. సో అవి ఎప్పుడైతే పేలిపోతాయో అక్కడ ఉన్న మెటీరియల్ని పాడు చేయడానికి క్యావిటేషన్ అంటాం, రైట్. సో అవి ఎరోడ్ అయిపోవడం, క్యావిటేషన్ అయిపోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనం స్ట్రీమ్ బోట్స్లో బ్యాక్ సైడ్ ఏవైతే బ్లేడ్స్ ఉన్నాయో అవి పాడైపోవడం కానీ, పైప్ జాయింట్స్ దగ్గర కార్నర్లో హోల్స్ పడడం కానీ, కరోజన్ క్రియేట్ అవ్వడం కానీ, అలాగే పైప్ బెండ్స్లో పేలిపోవడం కానీ, అంటే మనం పగిలిపోవడం అలాంటివి చూస్తాం కదా పైప్ బెండ్స్ దగ్గర. సో వాటికి కారణం అక్కడ ఏదైతే స్పేస్ క్రియేట్ అవుతుందో అందులో ఈ బబుల్స్ ఏవైతే వేపర్ బబుల్స్ ఫామ్ అయినాయో సో అవి పేలిపోవడం వల్ల సో సడన్గా క్యావిటేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది మనం కంప్లీట్గా ఇక్కడ తెలుసుకుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రెషర్ అండ్ బాయిలింగ్ పాయింట్ అనేది, ప్రెషర్ పెరిగే కొలది బాయిలింగ్ పాయింట్ అనేది తగ్గిపోద్ది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో టెంపరేచర్ పెరిగే కొలది ఏమైపోద్ది అంటే వాటర్లో వేపర్ ప్రెషర్ పెరిగే అవకాశం ఎక్కువ, సార్, రైట్. సో ఇది మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుంది. సో ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఎంతతో అయిపోయినాయి. సో దీంట్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ అంటే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మస్ట్ రిమెంబర్ అన్న ఒక కాన్సెప్ట్, అంటే మస్ట్ రిమెంబర్ యూనిట్స్, అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ కూడా మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.